వాస్తవ కథనం తెలుగు న్యూస్ మెగా డిఎస్సి అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాసుపల్లి గణేష్ కుమార్ మెగా డిఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. నిరుద్యోగులు సమస్యలపై వైఎస్ఆర్సీపీ జంజీ సమరం రీలే నిరాధ్యక్షుల ద్వారా చేస్తూ ఉంది. రెండో రోజు ఈరోజు రీలే నిరాధ్యక్షులు మా మేడం కార్పొరేట్గా తోట పద్మావతి గారు, పేదల వాసు సార్ వార్డు అధ్యక్షులు, కనకారెడ్డి సార్ వార్డు అధ్యక్షులు, రమేష్ గారు వార్డు అధ్యక్షులు వీరి నేతృత్వంలో రోజంతా నిరాధ్యక్షులు కూర్చునేందుకు వారిలో ఉత్సాహాన్ని పెంచుకు దింసా కార్యక్రమాలతోటి అనేక కార్యక్రమాలతోటి ఈరోజు ఇక్కడ మేము కూర్చున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి మందం ఎక్కువైపోయింది. ముఖ్యంగా నేను చూస్తా ఉన్నాను, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది కాదు. ఇది అడమెంట్ గవర్నమెంట్, rigid government. They're taking the democracy away from the streamline. డెమోక్రసీని స్ట్రీమ్లైన్కి అవతలకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడికి దారి తీస్తుందో ఇది ఎవరికి తెలియదు. దాని యాజిటేషనే ఈరోజు మనం చూసాం. జంతర్ మంతర్ ఎప్పుడైతే లీడర్షిప్ రిజిడ్గా ఉంటుందో, ఎప్పుడైతే లీడర్షిప్ ఏమో చెవులు కళ్ళు మూసుకుంటుందో, అండ్ ఓపెన్ ఏరియాస్ బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్ అంటారు. విద్యార్థులకి చెప్పే వయసు వచ్చింది. విద్యార్థులు చెప్పేటప్పుడు అది మనసారా వినాలి, చెవులారా వినాలి, వాళ్ళ బాధను తెలుసుకోవాలి. ఎందుకు నీటి పిల్లలు 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి కళ్ళు తెరిచేలాగా అటు మోడీ ఎప్పుడైతే చేయలేదో, ప్రపంచ దేశాల్లో ఇండియాస్ ఇమేజ్ హస్ బిన్ డెంటెడ్. మన ఇమేజ్ పాడైపోయింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇలాంటి ఉద్యమం ఎప్పుడు కూడా రాలేదన్నమాట. అలాంటి ఉద్యమం మన చిన్న పిల్లలు, ఏ వయసు వాళ్ళు, జనరేషన్ జెడ్ వయసు వాళ్ళు, 1997 నుండి 2012 వరకు పుట్టిన పిల్లలు చుక్కలు చూపించారు మోడీకి. లోకేష్ నువ్వెంత ఈ బాబు మోడీ కాలు మీద పడతానే ఉన్నాడు. వాల్యూస్ లేవు చంద్రబాబు నాయుడికి. రాత్రి ఒకరిని తిడతాడు, ఉదయం ఒకరేమో కౌలిగించుకుంటాడు. అలాంటి నాయకత్వం. లక్షలాది మందిని భోగాపురంలోనేమో వాళ్ళ ప్రమేయం లేకుండా జై మోడీ అని చెప్పేసి సిగ్గులేదా నీకు? నీ నోటితే కదా ఈ మోడీకి పిల్లలు ఉన్నారా, పిల్లం ఉందా, గొడ్డోడు, వీడికెందుకు ప్రధానమంత్రి పదవి అని ఎన్నో రకాలైన మాటలు మాట్లాడావు కదా. ఆ నాలుగుతోటి ఎందుకు? ఆ పక్కనే కూర్చున్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి? కుళ్ళిపోయిన లడ్డు అన్నాడు, పాచిపోయిన లడ్డు అన్నాడు మోడీ ఇస్తే. మరి అదే మోడీని నువ్వేమో జంజీ వాళ్ళు చేసిన విమర్శల్ని తట్టుకోలేక 11 రోజులు భోజనం చేయడం మనిషిని అన్నావు. 21 మంది చనిపోతే నీకు కన్నీరు రాలే అంటే నీకు ఒళ్ళంతా బలిసింది. కన్న పిల్లలు కళ్ళ ముందు చనిపోతే కానీ అది తట్టుకోలేరు ఎవరు కూడా. ఓకే, వాళ్ళ సమస్త లోకమే అదన్నమాట. వన్ డే వే టు రిలీక్విష్ ఇట్ ఆల్. అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి వాళ్ళకే. ఆ పిల్లల కోసమే బతుకుతుంటాం. అందుకనే నా కోసం నేను బతికేది ఏముంది? ఒకరోజు వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవాలి. అలాంటి పిల్లలు ముందే వెళ్ళిపోతే
ఎంత బాధ అనిపిస్తుంది. ఆ బాధ ఎవరికి తెలిసిందంటే ఆ వయసు పిల్లలకి తెలిసిపోయింది. ఆ వయసు పిల్లలకే తెలిసిపోయింది. ఇక్కడ కూడా డిఎస్సి ఆ వయసు పిల్లలకి తెలిసిపోతా ఉంది. ఖబర్దార్, ఒకరోజు వాళ్ళు నిన్ను మసి చేసేస్తారు. నీ రిజిడ్ గవర్నెన్స్కి ఫుల్ స్టాప్ చెప్పే వయసు వచ్చింది వాళ్ళందరికీ కూడా. 22 లక్షల మంది రోడ్ ఎక్కితే ఒకసారి ఎలా ఉంటుందో ఆలోచించుకో. అలాంటి విద్యార్థులు కసిగా డిఎస్సి అనేది ఒక ఎమోషన్ ప్రిపేర్ అవడానికి లక్షలు ఖర్చు చేసి శ్రీకాకుళం నుండి విజయవాడ వెళ్ళారు. అలాంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి పాడేరు నుండి విశాఖపట్నం వచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. లక్షలాది ఫీజులు వెచ్చించి ఆ చిన్న జాబ్ కోసం ఎంతో తపన పడ్డారే. ఆ తపన నువ్వేమో ఏ రకంగా చేస్తావు? ఇన్ఫిల్టెడ్. అలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈరోజు కంప్లీట్గా పారదర్శకంగా అకౌంటబిలిటీ ఉండేవలసిన ఏ ఎగ్జామ్ అయినా సరే జీవోస్ మార్చి మళ్ళీ రిపీటెడ్గా జీవోస్ మార్చి ఈ స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి దొరికింది. ఏ పిల్లలైనా సరే లోన తోసివచ్చని చెప్పేసి లక్షలాది ఫీజుల్ని అంటే బ్రైబ్ని 15 లక్షలు 20 లక్షలు ఒక్కొక్క పోస్ట్కి అమ్ముకున్నారు. సిగ్గుండాలి. మీ మినిస్ట్రీ అమ్ముకుందా లేదా అనేది ప్రశ్నించట్లేదు, కానీ మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేతివాడిని చూపించారు. దానికి అకౌంటబిలిటీగా నేను రిజైన్ చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీతో స్టార్ట్ అయింది. అది జన్జీ దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు మాడి మస్ అయిపోతావు. అందుకే నేను రిజైన్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తావా? చేయి. లేదనుకుంటే అది నిన్ను తప్పకుండా నాశనం చేస్తుందని చెప్పి చెప్తాను అన్నమాట. జై జగన్. ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిని దగ్గా డిఎస్గా మార్చిన సందర్భంగా ఈరోజు ఏపీ జన్జేర్ రిలే నిర్దేశకులు నిర్వహిస్తున్న మన సభ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 29వ వార్డు, 33వ వార్డు, 34, 35 వార్డులు సంయుక్తంగా ఇక్కడ నిరసన రిలే నిరాహారదీక్ష చేయడమైంది. లోకేష్ ఈ విషయంలో రాజీనామా చేసిన వరకు విడిచిపెట్టేది లేదు. సిబిఐ దర్యాప్తు చేసిన దగ్గర, ఎందుకంటే 3 లక్షలు నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ రాసి ఎన్నో ఆశలు ఉంటే వాళ్ళ ఆశల్ని నీరు గార్చి ఈరోజు జీవో నంబర్ 4 అని ఒక కొత్త జీవోని తెచ్చి 480 స్పోర్ట్స్ కోటాలోని ఒక్కొక్క ఉద్యోగం 25 లక్షల నుంచి 30 లక్షలకు అమ్మి కష్టపడిన నిరుద్యోగులు బతుకుల్లో నువ్వు నీరు కొట్టావు. నీకు సిబిఐ దర్యాప్తు అయ్యి నువ్వు రాజీనామా చేసిన వరకు కూడా మా ఉద్యమాలు ఆగవు అని తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగులు సమస్యలపై డిఎస్సి అవకతవకలపై ఈరోజు నిరాహారదీక్ష ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నిరాహారదీక్షకి 33వ వార్డు నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నిరాహారదీక్షలో పాల్గొన్నారు. అలాగే డిఎస్సి అనేది ఒక విద్యార్థి కళ. ఒక టీచర్ అవ్వాలని ఎన్నో కళలు కానీ ఎంతో డబ్బు వెచ్చించి డిఎస్సి కోచింగ్లు తీసుకుంటున్నారు. అలాగే డిఎస్సి కోచింగ్లు తీసుకుని కొన్ని లక్షల పెట్టి డిఎస్సి కోచింగ్లు తీసుకుంటే ఈ రోజుని డిఎస్సి ఉద్యోగాలు అమ్మేసుకున్నాడు లోకేష్ ఉద్యోగాలు అమ్మేసుకున్నాడు. ఆ ఉద్యోగాల్ని నిరుద్యోగులకి ఇవ్వకుండా ఉద్యోగాలు అమ్మేసుకోవడం అంటే ఎంతవరకు కరెక్టు? అందుకే నిరాహారదీక్షలు చేస్తున్నాం మేము. ఈ డిఎస్సి క్యాన్సిల్ చేసి మళ్ళీ డిఎస్సి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర 2 రోజుల నుంచి రీలే నిరాహారదీక్ష జరుగుతున్నాయి. ఈరోజు 29, 33, 34, 35 వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు పిలుపు మేరకు రీలే నిరాహారదీక్ష జరుగుతున్నాయి. ముఖ్యంగా రీలే నిరాహారదీక్ష ముఖ్య కారణం నారా లోకేష్ అనే వ్యక్తి గతం 2025లో డిఎస్ మీద స్కామ్ చేయడం వల్ల, ఈ స్కామ్ వల్ల చాలామంది పేద విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా సరే నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాజీనామా ప్రక్రియకి జరగకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రీలే నిరాహారదీక్ష చేయకుండా కంటిన్యూగా నిరాహారదీక్ష చేస్తాం.
అంతగా ఆయన రాజీనామా చేయలేకపోతే అవసరమైతే రాష్ట్రోకలు చేసి రాష్ట్రం అంతా కదిలేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై కఠినంగా చర్య తీసుకుంటామని ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. అలాగే కంపల్సరిగా రేపు 10వ తరగతి కూడా ఈ విశాఖ సౌత్ నుంచి మా ప్రయత్నంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు పిలుపు మేరకు చాలా భారీ ర్యాలీ కూడా చేస్తున్నాం. ఆ ర్యాలీ కూడా లోక సంఘం వ్యక్తి రాజీనామా చేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద పెద్ద భారీ ర్యాలీ చేసి రాష్ట్రాన్ని నారా లోకేష్ ఎక్కడ కనబడినా ఏ ఏరియాకి వచ్చినా అక్కడ ఆయన ఆపి కూడా నేను నిలదీస్తానని చెప్పి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం.